హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్‌ని. ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకాస్తమంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ఇవాళ ఫ్యాట్ తక్కువగా ఉండి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీరకాయ కర్రీ పెరుగు వేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. రుచిగా చేస్తే తిరుగే ఉండదండి. అంత టేస్టీగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుందాము. అవి బాగా చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకుందాము. అలాగే ఉల్లిపాయ ముక్కలండి. ఒక ఉల్లిపాయ అంతా తరిగి వేసుకోండి చిన్నగా. ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి అయితే టమోటాని చిన్నగా కట్ చేసుకున్నది ఒకటైతే వేసేసుకుందాము. అది కూడా కాస్త ఫ్రై చేసేసుకొని ఇందులోకైతే పసుపు అయితే వేసేసుకుందాము. అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి 1 టేబుల్ స్పూన్ దాకా. ఇక్కడ కొంచెం ఇలా ఫ్రెష్గా దంచి వేసుకుంటే కర్రీలో టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేపేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులోకైతే ఒక 1/2 కేజీ దాకా బీరకాయ ముక్కలండి ఇలా చిన్నగా తరిగి వేసుకుందాము. పీల్ చేసి వాష్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. బీరకాయ లేతగా ఉన్నాయండి. ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది కర్రీలో కూడా. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము బీరకాయ ముక్కలనంతా. అంతా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. కారం కూడా తగినంత అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా వేసానండి కారం అయితే. ఒక ఫుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా యాడ్ చేసి మొత్తం ఈ ఉప్పు కారం ధనియాల పొడి బీరకాయలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాము. బీరకాయ అన్నాను కదండి, బీరకాయలోకి మెయిన్గా నేను పెరుగు వేసి చేస్తున్నాను. బాగా బీట్ చేసి పెరుగునైతే ఒక 1/4 కప్ దాకా అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఆల్రెడీ వాటర్ ఎక్కువగానే ఉంటాయి బీరకాయలు కాబట్టి ఇంకా వాటర్ అయితే నేను ఒక 1/2 కప్ దాకా మాత్రం ఇలా వేసేసి ఒక్క విజిల్ అండి. జస్ట్ లేతగా ఉన్నాయి కాబట్టి బీరకాయలు ఒక 1 విజిల్ పెట్టేసుకుందాము చాలు. అంతకన్నా ఎక్కువ పెడితే మెత్తగా అయిపోతాయి బీరకాయలు. బీరకాయ విజిల్ వచ్చి చల్లారిన తర్వాత అయితే మన కర్రీ అయితే బాగా నూనె పైకి తేలి చక్కగా టేస్టీగా వచ్చేసింది. కొద్దిగా కొత్తిమీర తరిగిండేది వేసేసుకుంటే మన పెరుగు బీరకాయ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది చపాతీ జొన్న రొట్టె రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా కుదిరిందో. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.